ముఖ్యంగా ట్రంప్ భారతదేశం మీద ఆగస్టు 1వ తారీఖు నుంచి ఏ గూడ్స్ అయినా భారతదేశం నుంచి అమెరికా పోవాలంటే 25% టారిఫ్ విధించడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఏదైతే ఇద్దరు హౌడీ మోడీ అనే ఒక నినాదంతో 2019లో 50,000 మంది భారతీయుల ముందు చట్టా పట్టాలు వేసుకొని ఒక ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని మాగా, ఇంకొక ఆయన మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని మీగా, మాగా మీగాలు ఇద్దరు దెబ్బలు దరుచుకొని అయాల టెక్సాస్ హూస్టన్ టెక్సాస్ లా 50,000 మంది భారతీయుల ముందు డ్రామా ప్రదర్శన చేశారు, రాజకీయ ప్రదర్శన. దాని అవుట్కమ్ ఏందా అంటే ఇవాళ తెలిసింది 25% ఏదైతే టారిఫ్, ఈ 25% టారిఫ్ వేసుకుంటే ఏమంటున్నారంటే మనం రష్యా నుంచి ఆయిల్ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్ గతంలో మనం తెచ్చుకునేందుకే ట్రంప్కు కోపం వచ్చి మన మీద 25% టారిఫ్ వేసినట్ట. మరి ఇన్ని రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా నేను విశ్వగురువును, నేను 17 పార్లమెంట్లలో 17 దేశాలలో పార్లమెంట్లలో బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇచ్చిన అని చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ మరి ఈ 25% టారిఫ్ వేసి ఆయన మిత్రుడు రోజు నాకు ట్రంప్ రోజు రాత్రి మధ్యరాత్రి ఫోన్ చేస్తాడు, మేమిద్దరం మంచి చెడ మాట్లాడుకుంటామని చెప్పి డ్రామాలు మాట్లాడేటువంటి మోడీ మరి 25% టారిఫ్ వేసేటప్పుడు మరి మాట్లాడుకోలేదా? ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలన్నిటి మీద ఎఫెక్ట్ పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఫార్మా కంపెనీలు చాలా ఎక్స్పోర్ట్ చేస్తాయి, వాళ్ళ మీద భారీ దెబ్బ పడేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఒక 6 కంపెనీల మీద ఆయన మొత్తమే శాంక్షన్స్ విధించిండు భారతదేశ కంపెనీల మీద. దేనికి అంటే వీళ్ళందరూ కూడా ఇరాన్ దగ్గర పెట్రోలియం ప్రొడక్ట్స్ ట్రేడింగ్ చేసిరని చెప్పి, అంటే 6 కంపెనీల వాళ్ళ మీద శాంక్షన్లు విధించి ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఏమైనా ఆస్తులు అమెరికాలో ఉంటే కూడా ఫ్రీజ్ చేయమని చెప్పింది. అంటే అర్థమైంది నీ దోస్తి హౌడీ మోడీ అంటే మమ్మల్ని అందరిని అవలాలన చేసినావా? అమెరికా పోయి 50,000 మంది భారతీయులను ఒక ఆడ జమ చేసి నీ రాజకీయం కోసం ఆడపబ్బం కప్పుకున్నావు. ఈడ మోడీ నేను ప్రపంచంలో విశ్వగురు అని చెప్పుకోనికి ఆయన డ్రామా ఆయన కంప్లీట్ చేసిండు. ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు? మేమేమనుకుంటున్నాం, మీ ఇద్దరు దోస్తులు కదా, ఏం పడకూడదు, ఎవరి మీద వేసినా మన మీద వేయడానికి. ఇక ఈయన గొప్పతనం చూడు, చైనా కూడా రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంది. చైనా మీద పెనాల్టీ లేనికే ట్రంప్కు దమ్ము సరిపోలే, చైనా మీద వేయనికే సరిపోలేదు, కానీ మరి భారతీయుల మీద వేయనికే సరిపోయిందంటే అర్థం చేసుకో వీళ్ళిద్దరి మధ్యన ఏం సంబంధాలు ఉన్నాయో. ఈ మధ్య రెగ్యులర్ గా చూస్తున్నారు మీరు, నిన్న మొన్న ఆపరేషన్ సింధూర్ గురించి కూడా 1 గంట 45 నిమిషాలు మాట్లాడిండు. ఇందులో ఏమన్నా చెప్తే నేను జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చరిత్రను పనికిరాని వాట్సాప్ యూనివర్సిటీ ఏదైతే బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలో ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తారో ఆ ప్రచారం చేసుడే తప్ప ఈయనంతలో ఈయనకు సబ్జెక్టే లేదు. ఎవడో రాసి ఇచ్చింది 1 గంట 45 నిమిషాలు చెప్పిండు, దాంట్లో సబ్జెక్ట్ అడిగిన ప్రశ్నలకు జవాబులే చెప్పలేదు. మరి చెప్పురా నాయన, ట్రంప్ నువ్వు ఇద్దరు కలిసి మాట్లాడుకునేది వాస్తవమైతే మరి ట్రంప్ రోజుకోసారి 30 సార్లు చెప్పిండు నేనే పాకిస్తాన్ ఇండియా మధ్యన వారిని ఆపినాని. మరి చెప్పు, ఆయన చెప్పేది అబద్దం అని చెప్పమని చెప్పాడు, అబద్దం అని చెప్తే. ట్రంప్ అబద్దాల కోరి అని చెప్పాల్సిన అవసరం ఉండే కానీ చెప్పలే. 5 వచ్చిర్రు భారతదేశం లోపలికి, 26 మందిని పొట్టన పెట్టుకుర్రు, 5 వెళ్ళిపోయారు. మరి ఎట్లొచ్చిర్రు, ఎట్లా పోయిర్రో ముచ్చట చెప్పలే. 1 గంట 45 నిమిషాలు. ఇవాళ 25% టారిఫ్లు, 6 కంపెనీల మీద శాంక్షన్లు. వీటి మీద నేను అసలు ఈ ప్రపంచంలోనే నేను విశ్వగురుని, ఇంతకుముందు భారతదేశంలో కని విని ఎరగనట్టుగా నేను భారతదేశాన్ని పరిపాలిస్తున్నా, భారతదేశాన్ని ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన దేశాన్ని చేస్తున్నా అని అబద్దాల కోరపు మాటలు మాట్లాడటం తప్ప ఏమన్నుందా? 2014లో ఇవాళ పొద్దున్న చూస్తే నిఫ్టీ సెన్సెక్స్ 2 కూడా పడిపోయే పరిస్థితి ఉంది.
ఈ దెబ్బకు పెట్టుబడిదారులు అందరూ ఎవరు పెడతలేరు షేర్ల మీద. ఇకపోతే డాలర్ రేటు 88కి వాగుతుంది. ఈయన చెప్తాడు, ఈయన వచ్చిన తర్వాతనే భారతదేశాన్ని గురించి ప్రపంచానికి తెలిసినట్టు చెప్తాడు ముచ్చట. 2014లో అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 58 రూపాయల 40 పైసలు ఉండే మే నెలల. 2014 మే నెలలో 58 రూపాయలు 40 పైసలు ఉండే. ఇవాళ 88 రూపాయలకు పోయింది. మరి మన గొప్పతనం ఉంటే అది 58, 38 కావాలి కదా. అంటే నువ్వు ప్రపంచవ్యాప్తంగా నువ్వు మాటలు చెప్పడమే తప్ప, ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప వాస్తవం తెలియదు. ఇందిరాగాంధీ హయాంలోనైనా భారతదేశం గురించి అటు అమెరికా కానీ ఎవరైనా తీసుకునే నిర్ణయాల మీద ఇందిరాగాంధీ గారు చాలా శ్రూడ్గా ఉండేది. దానికి నిదర్శనమే ఇందిరాగాంధీ గారి సమయంలో 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ కానీ, 1974లో ఏదైతే మనకు న్యూక్లియర్ స్టేటస్ పొక్రాన్ 1ని విధించి మనకు ఒక న్యూక్లియర్ వ్యవస్థను బిల్డప్ చేసినటువంటి ఇందిరాగాంధీ ఆ రోజు ఎలా డైలాగ్ నడిపించేది రెండు దేశాల మధ్యన. ఈ రోజు నువ్వు కేవలం స్క్రిప్ట్ చదవడం, అసలు ఏం తెలియదు, ఉట్టిగా ప్రతిదీ రాసిచ్చింది చదవడమే తప్ప వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు, మీ మధ్యన అండర్స్టాండింగ్ ఏంది, నీ మోరల్ స్టాండ్ ఏంది, నీ క్లారిటీ ఏందో లేకుండా రోజు ఓ దేశము తిరుక్కుంటూనే రాజకీయం నడిపిస్తున్నావు. పార్లమెంటుకు రావయ్యా నాయన, పార్లమెంట్లో మాట్లాడదామండి, ధర్నాలు చేయంగా మొన్న వచ్చిండు 1:45 సోది కొట్టిపోయిండు. ఆ సోదిలో కూడా మేము అడిగిన 3 అంశాలు ఒక్క అంశానికి కూడా ఆన్సర్ ఇవ్వలేదు. మణిపూర్ లాంటి రాష్ట్రానికి ఈ రోజు వరకు నరేంద్ర మోడీ పోలేదు. మళ్ళా 6 నెలలు ఎక్స్టెండ్ చేసిర్రు ప్రెసిడెంట్ రూల్. ఇక్కడ జరుగుతున్న సమస్యల మీద అవగాహన లేనోడు మొత్తం ప్రపంచాన్ని ఏల్తా అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుతుండు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, మీరు ఒక్కటి చెప్పండి, పాకిస్తాన్